పడకండి. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే 33 నిమిషాల్లోనే అయిపోద్ది. మొదలెట్టేద్దానండి. ముందుగా మండి మసాలా కోసం చూపిస్తున్న పలావ్ సామాన్లతో పాటు ధనియాలు, జీలకర్ర, కారం కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. చికెన్ ముక్కల్ని చూపిస్తున్నట్టుగా పొరుతో గుచ్చేసుకుని చెంచాడు ఉప్పులో చక్కని నిమ్మకాయ పిండేసుకుని కలిపేసుకుని దీని పట్టుకెళ్ళి చికెన్ ముక్కలకి శుభ్రంగా రాసేసుకున్నాక మనం చేసుకున్న మండి మసాలాతో మసాజ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో 3/4 లీటర్ నీళ్లు పోసుకుని దానిపైన చిల్లులు గిన్నె పెట్టి చికెన్ ముక్కలను కూడా పెట్టేసుకుని మూత పెట్టి 1/2 గంట పాటు మీడియం ఫ్లేమ్ లో శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నాక తీసేసుకుని చికెన్ ఉడికిన నీళ్ళను కూడా జాగ్రత్త పెట్టుకోండి. నూనెసి పలావ్ సామాన్లతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముక్కుబొడి రంగు వచ్చేంత వరకు వేసుకున్నాక కొన్ని బ్రౌన్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, మండి మసాలా కూడా 2 చెంచాలు వేసుకుని వేసుకున్నాక చికెన్ ఉడికిన నీళ్ళతో కలిపి 3 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి మరుగుతున్నప్పుడు 2 కప్పులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 1/2 గంట పాటు ఉడకబెట్టండి. ఇంకో గిన్నెలో నూనెసి ఉడికిపోయిన చికెన్ ముక్కలు వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ముక్కుబొడి రంగు వచ్చేంత వరకు వేసుకున్నాక పట్టుకెళ్లి మాక్సిమం ఉడికిపోయిన బిర్యానీ మీద పెట్టుకుని కొబ్బరి చిప్ ముక్క వేసుకుని దానిపైన నూనె చుక్కేసి గట్టిగా మూత పెట్టేసుకుని 5 నిమిషాల పాటు సిమ్ లో అలా వదిలేసారంటే మండి రెడీ అండి. ఓ ప్లేట్ లో పరిచేసుకుని బ్రౌన్ ఆనియన్స్, ఏపిన జీడిపప్పు, బాదం పప్పుతో పాటు నచ్చితే కిస్మిస్లను కూడా చెల్లేసుకుని తీసుకుంది ఎట్లా ఉంటుందండి. మన మిత్రులతో మటం వేసుకుని కూర్చుని మరి మండి తింటూ మామకారం పంచుకున్నట్టు ఉంటుందండి. నచ్చితే కనుక